మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏం జరగబోతుంది కరీంనగర్లో? కరీంనగర్లో మీరు చూస్తున్నారు, 3వ తారీఖు ప్రారంభం చేసినాం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు. ఇప్పటి వరకు 19 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అయినాయి. దాదాపుగా 48 డివిజన్లలో మీటింగ్లు పూర్తి అయినాయి. ఇంకా కేవలము 10-15 ఉంటాయి. రేపు ఎల్లుండి పూర్తి అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్యమైనటువంటి స్పందన. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటిది చాలా గట్టిగా వినబడతా ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ కూడా ఈ రకమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహిస్తలేదు. ముఖ్యమంత్రి కూడా కరీంనగర్ రావడానికి కూడా ఆయన వెనుకంజ వేసిండు. బీఆర్ఎస్ పార్టీ సభలు లేవు, సమావేశాలు లేవు. వాళ్ళు నమ్ముకున్నది కేవలము డబ్బును నమ్ముకొని ఈరోజు గెలవాలని చూస్తున్నారు. అన్నో గెలిస్తే ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్వతంత్రంగా వాళ్ళు ఏం చేయలేరు. భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజార్టీతోని ఇక్కడ మనం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా కరీంనగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారు మరి కేంద్రంలో మంత్రి అయిన తర్వాత, అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకొచ్చారు. 2350 కోట్లు కరీంనగర్ వరంగల్కి వస్తే మరి అందులో 50% కరీంనగర్ పట్టణానికి వచ్చినాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులతోనే ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అదే రకంగా రోడ్ల విషయంలో కానివ్వండి, డ్రైనేజీ విషయంలో కానీ, త్రాగునీరు సంబంధించిన ఓరెండి ట్యాంకులు కానీ, ఇవన్నీ కూడా సివిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా అభివృద్ధి జరిగినాయి. 14, 15, 16 ఆర్థిక సంఘం ద్వారా నిధులు కూడా అనేకంగా వచ్చినాయి. ఇంకా ఈరోజు మనం కనుక మేయర్ స్థానాన్ని గెలిపించినట్టయితే కరీంనగర్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయి. మరిన్ని నిధులు తీసుకొచ్చేటటువంటి శక్తి ఉన్నటువంటి నేత, సామర్థ్యం ఉన్నటువంటి నేత బండి సంజయ్ గారు. కాబట్టి నేను కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ కరీంనగర్ సుందర నగరంగా, పరిశుభ్రమైనటువంటి నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా కావాలంటే మీరు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుపైన ఓటేసి బీజేపీ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపియండి. మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని చేయండి. బండి సంజయ్ గారు వారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీరు గెలిపించిన తర్వాత ఈ కరీంనగర్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారనేటటువంటిది నేను కరీంనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎన్ని డివిజన్లో సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది? ఎన్ని డివిజన్లో కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది? మేమైతే 41 సీట్స్లలో గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉన్నది. 41 స్థానాలలో ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల ఇంకా ఎన్నికలు 2-3 రోజులలో వాతావరణం పెరిగితే, ఎందుకంటే బీఆర్ఎస్కి వేసిన లాభం లేదు, కాంగ్రెస్కి వేసిన లాభం లేదు, వీళ్ళందరూ ఎంఐఎంతో కలుస్తారు. కాబట్టి మరి వేయడం వృధా అనేటటువంటిది మేము ప్రజలకు చెప్తున్నాం. అదే కనుక ప్రజలు అది కనుక విశ్వసిస్తే ఖచ్చితంగా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.